దేవునికి మనం కొన్ని విన్నపాలు, దేవునికి కొన్ని మన అర్పణలు మనం అర్పిస్తూ ఉంటాం. ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ రోజుల్లో ఆరాధన, ఈరోజు అంశం ఏంటి? ఆరాధన, వర్షిప్. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనం తెలుస్తున్న మాట ప్రకారంగా ఈరోజు కనుక చూసుకుంటే దేవుణ్ణి ఆరాధించేవారంట లేఖనం చెప్తుంది, ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలని వాక్యం చెప్తుంటే, మనుషులమైన మనము ఏం చేస్తున్నామంటే అసలు ఆరాధన చేయట్లేదు, వర్షిప్ చేయట్లేదు అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే మనము చేసేదంతా కృతజ్ఞత చేస్తున్నాము. హల్లెలూయా. మనము దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం చెప్పండి ఒకసారి? మనము దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము? మనం దేవుని ఎదుట మోకరించినప్పుడు మనం దేని గురించి ఆలోచన చేస్తున్నాం? దేవునితో మనం ఏం అడుగుతున్నాం? ఈ విషయాలు కనుక మనం ఆలోచన చేసుకుంటే చాలా మంది అనుకుంటారు ప్రార్థన, కృతజ్ఞత, వర్షిప్ ఈ మూడు ఒకటే కదా. ప్రార్థన దేవునితో చేస్తాము, కృతజ్ఞత దేవునితో చేస్తాము, ఆరాధన దేవునితో చేస్తాము అని చాలా మనకు మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అది కాదు. ఆరాధన మనం ఎందుకు చేయాలి? ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన ఎవరికి చేయాలి? హల్లెలూయా. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన, కృతజ్ఞత. ప్రార్థన అంటే ఏంటి? మన అవసరతలు దేవునితో అడుగుతాం. ప్రార్థన అనగానే మనము దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అంటే ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి రాడు, నీవు దేవుని దగ్గరికి వెళ్తావు ప్రార్థన చేయడానికి. ఎందుకంటే ప్రభా నాకున్న సమస్య ఇది, నాకున్న ఇబ్బంది ఇది, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని ప్రార్థన ద్వారా దేవుని ఎదుట నువ్వు విన్నపిస్తావు. అప్పుడు దేవుడు దానికి ప్రతిగా ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదించడం కానీ, నిన్ను ఆ రీతిగా మలుచుకోవడం కానీ, నిన్ను ఆ రీతిగా మార్చుకోవడం కానీ జరుగుతుంది. అప్పుడు దానికి ప్రతిగా జ్ఞాపకం చేసుకుంది, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ కార్యముని బట్టి మనం ఏం చేస్తాము? దేవుని దగ్గర వచ్చి కృతజ్ఞత చేస్తాం. ఏం చేస్తాము అంటే ఆయన మేలు చేసింది కాబట్టి మేలుకు ప్రతిగా మనం ఏం చేస్తాము? కృతజ్ఞత చేస్తాము. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత మనం దేనికోసం చేస్తున్నాం అంటే, కృతజ్ఞత అనగానే పొందుకున్న దానికి తిరిగి ఇవ్వడం. హల్లెలూయా. కృతజ్ఞత అంటే పొందుకున్న దానికి తిరిగి ఇవ్వడం. మరి ప్రార్థన అంటే దేవునితో మనం అడగడం. మరి ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ఎవరు ఇవ్వాలి? ఆరాధన అంటే ఎవరు పొందుకోవాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు సంచరిస్తున్న దినాల్లో ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుంటుంది. నీళ్లు చేదుకుంటూ ఉంటుండగా యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నాకు దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఏమన్నాడు? నాకు దాహంగా ఉంది, నా దాహం తీర్చు, కొన్ని నీళ్ళు ఇవ్వు అని అన్నప్పుడు ఆమె అన్నది, అయ్యా ఆ యేసు ప్రభుని చూడంగానే ఆమె కనుగొన్నది, ఈయన మా జాతి వాడు కాదు, ఈయన మా మతానికి చెందినవాడు కాదు, ఈయన మా ప్రాంతానికి చెందినవాడు కాదు, ఈయన ఎవరు? యూదుడు అనుకున్నారు. యూదుడు అన్నది ఆమె. ఏమనంటే, అయ్యా మీరు యూదులు, మేము సమరయులం, అంటే మేము తక్కువ జాతులం, మేము అంటరానితనం గలవారం, మా ద్వారా మీరు నీళ్ళు తాగకూడదు అన్నట్టుగా ఆమె అక్కడ మాట్లాడింది. తర్వాత వాళ్ళు సంభాషించుకొని ఆమె జీవితాన్ని దేవుడు మార్చిన తర్వాత, హల్లెలూయా, ఆమె జీవితాన్ని దేవుడు మార్చిన తర్వాత యోహాను సువార్త తీయండి, 4వ అధ్యాయం. యోహాను 4వ అధ్యాయం 22వ వాక్యం. అప్పుడు ఆమె జీవితాన్ని మార్చిన తర్వాత దేవుడు ఆమెతో ఒక మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అమ్మా మీరు ఏం చేస్తారంటే వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరు? సమరయులు. అంటే సంపూర్ణమైన గ్రంథము కానీ, సంపూర్ణమైన దేవుని జ్ఞానము కానీ సమరయులతో లేదు. హల్లెలూయా.
సంపూర్ణమైన దేవుని గురించిన ఆలోచన వాళ్ళ దగ్గరికి ఇంకా చేరలేదు. కాబట్టి వాళ్ళని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా మీ దగ్గర సంపూర్ణమైన జ్ఞానము కానీ గ్రంథము కానీ లేదు, అందుకే మీరు ఏం చేస్తారంటే తెలియని దాన్ని ఆరాధిస్తారు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు లేరా తెలియని దాన్ని ఆరాధించేవారు? కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే యేసుప్రభు బొమ్మ పెట్టి పూజలు చేస్తారు. యేసుప్రభు బొమ్మని ఫోటో, ఇక దానికి విగ్రహానికి తేడేంటి? యేసుప్రభు అలాగే ఉన్నాడని ఎవరైనా చెప్పగలిగారా? యేసుప్రభు ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితమే మన కెమెరాలు ఉన్నాయి ఫోటో తీయడానికి? లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఈ రీతిగా యథార్థవంతుడు, నిమ్మలస్తుడు, ప్రేమ కలిగిన వాడు అని ఆ రీతిగా ఒక పిక్చర్ ఫోటోని తయారు చేయగలిగారు తప్ప యేసుప్రభు బొమ్మ ఇలాగే ఉంటది అని ఎవరు చెప్పలేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ 22, 23, 24 వచనం వచ్చారు. 4వ అధ్యాయం. परंतु वह समय आता है, वरन अब भी है, जिसमें सच्चे भक्ति पिता की आराधना आत्मा और सच्चाई से रहे, क्योंकि पिता अपने लिए ऐसा ही आराधना को ढूंढता है। परमेश्वर आत्मा है और अवश्य है कि उसकी आराधना करने वाला आत्मा और सच्चाई से आराधना करे। हालेलुया। क्या लिखा है? उसकी आराधना करने वाली कैसे करना चाहिए? आत्मा और సచ్చాయి సే కర్నా चाहिए. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట అంటున్నాడు దేవుడు, అమ్మా మీరు తెలియనిది తెలిసిన దాని గురించి ఆరాధన చేయరు, మీకు తెలియనిది అని మీరు ఆరాధిస్తారు. అంటే ఈ లోకంలో భారతదేశంలో జ్ఞాపకం చేసుకోండి, చాలా మంది ఈరోజు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఆరాధన అంటే పూజ. జ్ఞాపకం చేసుకోండి, అర్థమైందా? ఆరాధన అంటే పూజ. ఇప్పుడు చాలా మంది బయటి వారు ఆరాధన చేస్తారు. ఏ రీతిగా చేస్తారు? వాళ్ళ ఆరాధన ఒక ప్రత్యేకించబడింది. కానీ క్రైస్తవులుగా మనం వచ్చి ఏం చేస్తున్నామంటే, దేవుని బిడ్డారా, మనం తెలియని దాన్ని గురించి మనం ఆరాటపడుతున్నాం. ఈరోజు ఆరాధన అంటే ఒక క్రమశిక్షణ అనేది లేదు. ఆరాధన అంటే ఒక పద్ధతి లేకుండా పోతుంది. ఎందుకంటే నేను వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించేవారు ఏమితోనూ ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కానీ శరీరంతోనే ఆరాధించడం కాదు, మన మనసు ద్వారా దేవుని ఆరాధించాలి. నేను ఇంతకుముందే ఒక సన్నివేశం, ఒక ఎగ్జాంపుల్ని, ఉపమానాన్ని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. సరే మరొకసారి చెప్తాను. ఏమంటే ఒక దైవ సేవకుల దగ్గర 700 మంది క్వైర్స్ అంటే పాటలు పాడేవారు ఉన్నారు. అటువంటి సందర్భంలో ఆయన కొన్ని సభలకు, మీటింగ్లకు డేట్లు తీసుకున్నాడు. అంతలోనే ఆయన చనిపోయాడు. హల్లెలూయా. నాయకుడు కాపరి లేని గొర్రెలు ఎలాగైతాయో ఆ రీతిగా ఆ ఉన్న క్వైర్ కానీ ఆ సంఘస్థులు కానీ అలాగ అయిపోయారు. అయినప్పటికీ అందులో కొంతమంది ధైర్యం చేసి ఏం చేస్తారంటే, మా అయ్యగారు డేట్లు తీసుకున్నాడు కాబట్టి మేము ఆ సభలకు వెళ్ళి దేవుని నామాన్ని భయపరచాలని చెప్పి 700 మంది టీంతో సహా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి పాటలు పాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చనిపోయిన ఈ దైవ సేవకుడు దేవుని అబ్రహాము రొమ్మున ఉండి కిందికి చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఒక వరం అడిగాడు ఆయన. ప్రభువా, నా పనిని మధ్యలోనే వదిలేసి నేను వచ్చాను, నా పిల్లలు, నా టీం దేవుని ఆరాధిస్తారు, వాళ్ళు నిన్ను స్తుతించడము నేను చూడాలయ్యా అని చెప్పినప్పుడు దేవుడిని వాక్యం సెలవిస్తున్న ప్రకారముగా దేవుని ప్రియులారా, దేవుని చూడండి. ఎందుకంటే ఆ ధనవంతుడు నరకములో నుండి, అగ్నిలో నుండి ఎవరిని చూశాడు? లాజరుని చూశాడు. ఆ రీతిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అయ్యా, నీకు ఒకటి ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉంది, దానిపైన నీ పిల్లలు ఆరాధన నువ్వు చూడొచ్చు అని చెప్పినప్పుడు ఆయన కూర్చొని బాగా చూస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుడు ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, వర్షిప్ జరుగుతుంది, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. వేల మంది ప్రజలు వచ్చారు. స్టేజ్ పైన 700 మంది ఆయన స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు మైకులో. కానీ ప్రేమ దేవుడి బిడ్డలారా, పరలోకంలో కొంతమంది స్వరాలు వినిపిస్తున్నారు. హల్లెలూయా. పరలోకంలో కొంతమంది స్వరాలు వినిపిస్తున్నాయి.
అప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేసింది, ప్రభా ఈ స్క్రీన్ లోపల ఏమన్నా సౌండ్ ఎఫెక్ట్ ఉందా? సౌండ్ క్లియర్గా రావట్లేదు, ఇద్దరు వాడుతున్నదే వస్తున్నది, లేదా నలుగురు వాడుతున్నదే వస్తున్నది, మిగతా వారందరూ పాడుతున్నది వినిపించట్లేదు అంటే దేవుడు అన్నాడు, ఆయన ఈ భూలోకంలో ఉన్న స్క్రీన్లు కావి, భూలోకంలో ఉన్న టీవీలు కావి. ఇక్కడ ఏదైనా సరే ఒరిజినల్ గానే ఉంటది, ఏ దానికి ఏం ఎఫెక్ట్ ఉండదు అని చెప్పినప్పుడు మరి ఇలాగెందుకు వస్తుంది అంటే వాళ్ళు చేస్తున్నదే నీకు వినబడుతున్నది, వాళ్ళు పాడుతున్నదే నీకు వినబడుతున్నది. అయ్యా చూస్తున్నాను 700 మంది పాడుతున్నారు, మరి శబ్దం మాత్రం ఇద్దరు వినబడుతుంది అంటే దేవుడు అన్నాడు ఏమని చెప్పాడు తెలుసా? అది అక్కడ ఆరాధించే వాళ్ళు 700 మంది ఉన్నారు, కానీ ఆరాధిస్తున్నది ఇద్దరే. 700 మంది ఉన్నారు, దేనికోసం ఉన్నారు? ఈ స్టేజ్ కింద లక్షల మంది వస్తారు, వాళ్ళు మమ్మల్ని చూస్తారు, కెమెరాలో మేము రికార్డ్ అవుతాము, మంచి మంచి ఫోటోలో మేము వస్తాము అని చెప్పి వాళ్ళని ఎంచుకొని వాళ్ళ అధికారం కొరకు, వాళ్ళ పేరు కొరకే వాళ్ళు పాడుతున్నారు తప్ప నన్ను ఆరాధించేవారు ఇద్దరు మాత్రమే. హల్లెలూయా. ఆ ఇద్దరే ఏం చేస్తున్నారంటే ఆత్మతోనూ సత్యముతోనూ, ఇక్కడ రాయబడినట్టుగా ఇద్దరే నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నారు అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఆ దైవసేవకుడు ఎంతగానో నిరాశ పడిపోయాడు. అయ్యో నేను ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళని ఇంత సిద్ధపరిచాను కదా, ఇంతమంది వేషకారులు ఉన్నారే అని ఆయన బాధపడుతున్నాడు. మన దేవుని బిడ్డలు అందుకే నేను వాక్యం సెలవిస్తుంది, ఈరోజు క్రైస్తవులలో కూడా తెలియని రీతిగా ఆరాధిస్తున్నారు. దేవుని ఎందుకు ఆరాధించాలి, దేవుని ఎందుకు మైపరచాలని తెలియకుండానే ఆరాధిస్తున్నారు. చెప్పాను, ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడము, కృతజ్ఞత అంటే ఆయన ఇచ్చిన దానికి ప్రతిగా మనము తిరిగి ఇవ్వడము. మరి దేవుని ఆరాధన ఎక్కడుంది? ఇందులో దేవుని ఆరాధన ఎక్కడుంది? ప్రేమన్న దేవుని బిడ్డలు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆరాధన ఏమిటి అనగా కొన్ని విషయాలు తెలుసుకొని మనం ముగించుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. जब दानियल को मालूम हुआ कि उस पत्र पर हस्ताक्षर किया गया है, तब वह अपने घर में गया, जिसकी कोठरी की खिड़कियां यरूशलेम के सामने खुली रहती थी, और अपनी रीति के अनुसार जैसे वह दिन में 3 बार अपने परमेश्वर के सामने घुटने टेककर प्रार्थना और धन्यवाद करता था, वैसे ही तब भी करता रहा. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట చూడండి. దానియేలు గ్రంథంలో ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకరిల్లి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. ఆ దేశంలో ఒక శాసనం ఏర్పడింది. ఏంటంటే కొంతమంది రాజు చేతి కింద ఉన్న వాళ్ళు చెప్పారు ఏమనంటే, రాజా నీవు చాలా గొప్పవాడివి, ఈ రాజ్యంలో ఉన్న మమ్మల్ని పాలించేవాడివి నీవు, మాకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చేవాడివి నీవు, అంటే మాకు దేవుడవు నీవు, మాకు దేవుని లాంటి వాడవు, అందుకే మేము ఒక ఆలోచన చేస్తామని చెప్పినప్పుడు రాజు ఆ ఆలోచనను విని ఒప్పుకున్నాడు. ఏమన్నామంటే వీళ్ళు, అయ్యా మేము వేరే దేవతలను దేవుళ్ళను ఎందుకు ఆరాధిస్తాము, నీవే మమ్మల్ని మాకు ఆహారం పెడుతున్న వాడివి, మాకు కావలసిన ప్రతి అవసరాన్ని మా రాజ్యాన్ని క్షేమాన్ని చూసుకునేవాడివి నీవే, కాబట్టి నీకు ఒక విగ్రహాన్ని పెడతాము, నీ ప్రతిమను నీ బొమ్మను చేసి పెడతాము, ప్రతిరోజు ఆ దేశంలో ఉన్న వారందరూ ఏం చేయాలి, నీ బొమ్మ దగ్గరికి వచ్చి దేవుని ముందరికి వెళ్ళి ఎలాంటి అర్పణాలు ఎలాంటి ప్రార్థనలు చేస్తారో అవన్నీ నీ ముందర వచ్చి చేసినప్పుడు వాళ్ళకు మేలు, వాళ్ళు ప్రాణాలతో బ్రతుకుతారు. ఆ రాజ్యంలో ఉన్న వారందరూ ఆ ప్రకారంగా చేయాలని ఒక అగ్రిమెంట్ రాజు శాసనము చేశారు. చేసి దాని మీద రాజు సంతకం చేస్తాడు. ఇక రాజు సంతకం చేస్తే దాన్ని ఎవరు తిరిగి రాయలేరు, దాన్ని ఎవరు వెనక్కి వల్లించలేరు. కాబట్టి అదంతా దేశం అంతా కాకపోయింది.
ఆ వార్త దానియేలు దగ్గరికి వచ్చింది. ఆ దేశంలో ఉన్న వారందరూ రాజుకు భయపడో, రాజు మీద ఉన్న ప్రేమతోనో, రాజు మీద ఉన్న భక్తితోనో రాజు దగ్గరికి వెళ్ళి రాజు పెట్టించిన బొమ్మ ముందల ఆ విగ్రహం ముందర ఏం చేస్తున్నారంటే మోకరిల్లి ప్రార్థనలు చేస్తున్నారు, ఆర్పణలు చేస్తున్నారు, దేవునికి చెందవలసినవన్నీ ఆయనకు చెల్లిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు చేస్తున్న సంగతి, దానియేలుకు ఈ వార్త 10వ వచనంలో అదే రాయబడింది. ఇట్టి శాసనము దానియేలుకు తెలియబడినప్పుడు ఆయన యథాప్రకారంగా రోజు చేసే ప్రకారం ఏం చేశారంటే తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ప్రజలందరూ ఎక్కడికి వస్తున్నారు? రాజు సముఖానికి వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇంటికి వెళ్ళిపోయి తన పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఆ కిటికీలకు ఎదురుగా నిలబడి మోకరిల్లి దేవునితో ప్రార్థిస్తున్నాడు. రోజు చేసే పని అది, రోజు రొటీన్గా చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు దేశంలో ఉన్నవారు కొంతమంది ఆయన మీద పగ పొందేవారు, ఆయనని కోపంగా చూసుకునేవారు. ఏం చేశారంటే ఈ వార్తని రాజు దగ్గరికి తెలియజేసినప్పుడు ఈయన రాజు సముఖంలోకి వచ్చి రాజుకు ఈయనంటే గౌరవం, రాజు ఈయన్ని ఒక అధికార స్థానంలోనే పెట్టాడు. అయినప్పటికీ ప్రజలందరూ ఒప్పుకుంటే ఈయన్ని విడవలేము. కాబట్టి అటువంటి సమయంలో ఏం చేస్తాడంటే రాజు దానియేలును అంటున్నాడు, అయ్యా నేను రాసించిన శాసనాన్ని నీవు ఒప్పుకోవట్లేదంట, నేను పెట్టించిన ఈ విగ్రహానికి నీవు ప్రార్థనలు చేయట్లేదంట. అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మీరు పెట్టిన శాసనము నాకు తెలుసు, నువ్వు పెట్టిన శాసనము నాకు తెలుసు, కానీ నేను దాన్ని చేయలేదు. ఎందుకంటే నువ్వు దేవుడవు కాదు, అంతేనా? నీవు దేవుడవు కాదు, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన తప్ప మీరెవరు నేను పూజించకూడదు అని ఆయన చెప్పినప్పుడు ఏం చేస్తారంటే సింహాల బొమ్మలో వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దానియేలు ఆ రాజు విగ్రహాన్ని పూజించకపోవడమే ఆరాధన. అర్థమైందా? ఎందుకంటే దేవునికి భయపడుతున్నాడు ఆయన, దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాడు ఆయన. రాజుకు భయపడో లేకపోతే నన్ను సింహాల బొమ్మలో వేస్తాడనో రాజుని ఆయన ఆరాధించట్లేదు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటే సమరయ స్త్రీ దగ్గర అంటున్నాడమ్మా, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తారు. తెలియదు, ఆ రాజ్యంలో ఉన్న వారికి తెలియదు. రాజు బతికే ఉండగా ఆయన బొమ్మ పెట్టి దాన్ని పూజించడం ఏంటి అని ఆ సింహాల బొమ్మలోకి వేశారు. ఎవరిని? దానియేలు. అయినప్పటికీ ఏమన్నాడు? రాజా నేను మొక్కుతాను, నన్ను విడిపించు అని అన్నాడా? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆ సింహాల బొమ్మలో ఉన్నాక కూడా దానియేలు ఎవరిని ఆరాధించాడు? దేవుణ్ణి ఆరాధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా దానియేలు 3వ అధ్యాయము 16-18 వచనాలు కనుక చూసుకుంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అక్కడ ఏమంటున్నారు? రాజు నెబుకద్నెజర్ రాజు ఎదుటికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు అంటున్నాడు ఏమంటే, మీరు ఒకవేళ నేను పెట్టించిన ఈ పోత విగ్రహానికి కనుక మొక్కకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను? అగ్నిలో వేస్తాను. దానియేలు ఏమో సింహాల బొమ్మలో వేశారు, ఈ ముగ్గురు ఏం చేస్తారు? అగ్నిలో వేస్తాం అన్నప్పుడు ఆ ముగ్గురు ఒక చక్కటి సమాధానం ఇస్తున్నారు. చూసుకుందాం, చూడండి 3వ అధ్యాయం 3వ అధ్యాయం 16. షద్రక్, మేషక్, అబేద్నెగోయి రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజర్ రాజు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. హల్లెలూయా. దేవుని నమ్మిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, ఒక నమ్మకం అనేది ఉండాలి, ఒక నిరీక్షణ అనేది ఉండాలి. ఈ ముగ్గురు కలిగింది అదే. ఏమంటున్నారు? దేవా, రాజా, నీవు ఒకవేళ నీ పెట్టించిన ఈ బొమ్మకు మొక్కకపోతే నీవేం చేస్తావు? మమ్మల్ని అగ్నిలో వేస్తాం. సరే, అగ్నిలో వేసినా సరే, వేడిని కలిగిన అగ్నిలో మమ్మల్ని పడవేస్తే కూడా ఆయన మమ్మల్ని పైకి లేపడానికి సమర్థుడు. నా దేవుడు ఎవరు? పడేస్తే కాలిపోయేవాడు కాదు. నా దేవుడు సింహాల బోర్లో వేస్తే బలి అయిపోయి బలికి వదిలేసేవాడు కాదు. నా దేవుడు ఇబ్బందుల నుండి మమ్మల్ని లాక్కున్నవాడు. నా దేవుడు శ్రమ నుండి మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు అని ఆ రాజు దగ్గర చెప్తున్నారు. అదే రీతిగా ఇంకొక మాట అంటున్నారు, చూడండి
మమ్మల్ని రక్షించును. ఒకవేళ, ఈ మాట మనకు చాలా అవసరం. ఈ మాట చూడండి, ఒకవేళ ఆయన రక్షింపపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. రాజుకు చెప్తున్నారు, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, నీవు మమ్మల్ని అగ్నిగుండము లేస్తే తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా కూడా మేము ఎవరిని ఆరాధిస్తాము? దేవుడిని ఆరాధిస్తాం. అంటే ఇక్కడ మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి? ఈ మాటను బట్టి మనం దేవుని ఎందుకు పూజించాలంటే, ఆయన మనకు మేలు చేసినా చేయకపోయినా, ఆయన మనల్ని రక్షించకపోయినా, ఆయన మనల్ని మరణానికి అప్పగించినా సరే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే ఆయన దేవుడు కాబట్టి ఆయనను ఆరాధించాలి. ఆయన ఏదో ఇస్తే మనం ఆరాధించకూడదు. ఇదే ఆరాధన. వీళ్ళు అగ్నికి అప్పగింపబడమే ఆరాధన. రాజు ఎదుట అంటున్నారు, రాజా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా మేము ఆయననే ఆరాధిస్తాము తప్ప ఇంకొకరి ఎదుట మేము సాగిలపడము అని ఆ రాజుకు జవాబిస్తున్నారు. ప్రేమను జోపించారా? దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో కూడా మనల్ని ఆయన పట్టుకున్నవాడు. హల్లెలూయా. అందుకే మనం దేనికి ఆరాధన అంటే ఏంటంటే, దేవునిగా ఆరాధించడం. దేవుడు అని తెలిసినప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నప్పుడే మనం దేవుణ్ణి ఆరాధిస్తాము. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? దేవుని దగ్గర ఒక కమిట్మెంట్ చేసుకుంటారు, ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏమనంటే, ప్రభువా నా పిల్లకు మంచి సంబంధం కనిపిస్తే నేను నమ్ముకుంటా, బాప్తిసం కూడా తీసుకుంటాను. ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది దేవునికి అవసరము లేదు. ఈ ముగ్గురు ఏమంటున్నారు ఇక్కడ? నీవు మమ్మల్ని అగ్నిగుండము వేసినా సరే ఆయన రక్షింపగలుగుతాడు. ఆ ధైర్యము, ఆ నమ్మకం మాకుంది. ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోతే కూడా మేము ఆయననే ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయన దేవుడు. హల్లెలూయా. దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే, ఆయన దేవుడు కాబట్టి మనం దేవుడిని ఆరాధించాలి. హల్లెలూయా. ఆరాధన అంటే ఏదో శరీరంతో చప్పట్లు కొట్టడం, చేతులతో నోటితో పాడడం కాదు. చెప్పినట్టుగా 700 మంది పాడుతున్నారు, అక్కడ ఇద్దరి స్వరం వినబడుతుంది. చూడడానికి చక్కగా, చూడడానికి ఒకటి మంచి పిక్చర్ స్టేజ్ పైన చాలా అందంగా కనిపిస్తుంది, కానీ పరలోకంలో ఇద్దరే. మన దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన అంటే ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చిన దానికి మనం తిరిగి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాము, కానీ మనం తిరిగి ఇచ్చేది ఏంటంటే అది కృతజ్ఞత. మరి ఆరాధన అంటే దేవుడు మనకి ఏం చేయకపోయినా సరే దేవుడిని ఆరాధించాలి. అందుకే ఒక వ్యక్తి అన్నాడు, ఏమనంటే అన్యులు ధన్యులు అంట. అన్యులు దేవుడిని ఎరగని వారు, అన్యులు ఎవరు? ధన్యులు అని అంటున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుడు ఏం చేయకపోయినా, చూడండి ఒక మాట, విగ్రహం ఏమన్నా ఉంటారా? విగ్రహం ముందర వారు యథాప్రకారంగా దానియేలు రోజుకు 3 మారు ప్రార్థన చేసినట్టుగా ప్రతి శనివారం కానీ, ప్రతి సోమవారం కానీ, ప్రతి మంగళవారం కానీ వాళ్ళకు కలిగిన దాన్ని తీసుకెళ్ళి ఆ విగ్రహం ముందర అర్పిస్తారు. అదేమన్నా వాళ్ళకి మేలు చేస్తుందా? చేయట్లేదు. చేయకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? ఆ విగ్రహం ద్వారా వాళ్ళు ఏమి పొందుకోకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న పద్ధతిని మాత్రము మరొకరు దొరికింటారు. అందుకే దేవుడు వాక్యం సరిస్తుంది. దేవుని ఆరాధన అంటే మనము దేవుడు ఇచ్చిన దానికి ప్రతిక్రియ కాదు. దేవుడు అని తెలుసుకున్నప్పుడే దేవుణ్ణి మనం ఆరాధిస్తాము. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఆదికాండంలో తీయదు కానీ చెప్తాను. ఆదికాండంలో ఇస్సాకు బలి విషయంలో దేవుడు అబ్రహాముని పిలుస్తాడు. అబ్రహాముకు 25 సంవత్సరాలు వెయిట్ చేయించి 70 సంవత్సరాలప్పుడు పిలిచి 100 సంవత్సరాలప్పుడు కొడుకునిచ్చాడు. చూడండి, 25 సంవత్సరాలు, ఒక సంవత్సరం మనకు ఆలస్యమైనా సరే. ఇప్పుడు చాలా మంది లైవ్లో కనుక చూస్తుంటే, చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, చాలా మంది పాస్టర్ల దగ్గర స్టేజ్ల మీద దగ్గరికి వచ్చి గర్భఫలము లేదని బాధపడుతూ ఏడుస్తూ, గర్భఫలము ఆమె ప్రెగ్నెంట్ అని తెలియగానే ఆ స్టేజ్ మీద వచ్చి ఎంతగానో కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలకు? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు.
కానీ అబ్రహాము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడు, ప్రతిరోజు స్తుతిస్తున్నాడు, ప్రతిరోజు దేవుని ఆరాధిస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు 25 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. వాళ్ళు ముసలితనంలోకి వచ్చినప్పుడు ఆమె గర్భాన్ని తెరిచి కుమారుని ఇచ్చాడు. అప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది. ఇక సమస్తాన్ని అసలు వదిలేసుకొని ఇక మాకు ఈ కొడుకే జీవితం అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతారు. అటువంటి సమయంలో అబ్రహాం కూడా ఇస్సాకును చూడగానే చాలా ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. ఇస్సాకుతో ఆయన సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, తనతో ఆడుకుంటున్నాడు. అటువంటి సమయంలో ఇస్సాకు అబ్రహాముకు ఏమైపోయాడంటే దేవుని స్థానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. కుమారుడు లేనప్పుడు అబ్రహాము హృదయములు ఎవరున్నారు? దేవుడున్నాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే దేవుని దగ్గరికి వెళ్ళాలి, మధ్యాహ్నం కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, సాయంత్రం కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇస్సాకు పుట్టిన తర్వాత ఆయన ఇస్సాకు మోసలో పడిపోయాడు. ఇస్సాకుతో ఆడుకోవడం, ఇస్సాకుతో బ్రతకడం, ఇస్సాకుతో జీవించడం అయిపోయాడు. అప్పుడు దేవునికి దూరముగా ఉన్నాడని దేవుడు గ్రహించుకొని అప్పుడు ఇస్సాకుని బలివ్వమని అబ్రాహాముతో అడుగుతున్నాడు. అంటే నాకంటే ఎక్కువగా తన కుమారుణ్ణి అబ్రహాం ఇష్టపడుచున్నాడని గ్రహించి దేవుడు అంటున్నాడు, అయ్యా నీకు ఒక్కడైన కుమారుని నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు అబ్రహాంకి అర్థమైపోయింది, అయ్యో నేను కొన్ని క్షణాలు నా కొడుకుపై నా ప్రేమ చూపగానే దేవుడు తట్టుకోలేకపోతున్నాడని చెప్పి ఆయన ఏం చేస్తా అంటే మారు మాట్లాడకుండా చిత్తం ప్రభు అని చెప్పి కుమారుని తీసుకొని వెళ్ళిపోయాడు మోరియా పర్వతానికి. వెళ్ళిపోయి అక్కడ బలి ఇవ్వడానికి కట్టెల మీద కుమారుని పెంచి కత్తి పైకెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, మనము ఏదో ఒక కథ రాయాలన్నా కానీ, ఒక బొమ్మ వేయాలన్నా కానీ, ఏదైనా ఒక పని చేయాలన్నా కానీ మొట్టమొదటిగా తాటు అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి? మొట్టమొదటిగా ఒక ఆలోచన, ఒక డిజైన్ అనేది ఎక్కడ వస్తుంది? ఒక డిజైన్ అది రూపించబడక మునుపు ఎక్కడ ఉండాలంటే మన ఆలోచనలో, మన హృదయంలో ఉండాలి. మనలో ఉన్నదే బయట రూపించబడతారు. చూడండి, ఇప్పుడు ఒక కవి ఒక బొమ్మ వేయాలంటే తన లోపల ఉంటుంది, ఒక కళ అనేది ఉంటుంది. ఆ కళను బట్టి, ఆ యొక్క సంకల్పాన్ని బట్టి ఆ రీతిగా ఆయన డిజైన్ చేయగలుగుతాడు. ఆ రీతిగా ఇస్సాకు అబ్రహాము హృదయంలో సింహాసనం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాము కుమారుని ఎప్పుడు చెప్పుకుంటాడు? కుమారుణ్ణి అబ్రహాం ఎప్పుడు చెప్పుకుంటాడు అంటే తన హృదయంలో ఇస్సాకు చనిపోవాలి. తన హృదయంలో ఇస్సాకు ఇక నా కుమారుడు లేడు, హల్లెలూయా, ఇక నా కుమారుడు లేడు, వీడు చనిపోతున్నాడు అని ఎప్పుడైతే అబ్రహాం అనుకుంటాడో అప్పుడే ఆయన చంపగలుగుతాడు. ఆయన పైకి కత్తి ఎత్తగానే దేవుడు ఆపుతున్నాడు. ఎందుకంటే ఆ కింద కట్టెల మీద పండుకున్న ఇస్సాకు దేవునికి అవసరం లేదు. కట్టెల మీద బండ వేయబడిన ఇస్సాకు బలి దేవునికి అవసరం లేదు. ఎక్కడ ఇస్సాకు చావాలంటే అబ్రహాము హృదయంలో చావాలి. హల్లెలూయా. అబ్రహాము మనసులో కుమారుడు చావాలి. ఎందుకంటే దేవుని స్థానంలో కూర్చున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మొదటి ఆరాధన అక్కడ జరిగింది. అబ్రహాము తన కుమారుణ్ణి కూడా ఎవరి కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు? దేవుని కోసం. అది ఆరాధన, అది నిజమైన స్తుతి దేవునికి కావాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రెండు మూడు నాలుగు. किसी मनुष्य को परमेश्वर धन संपत्ति और प्रतिष्ठा यहाँ तक देता है कि जो कुछ उसका मन चाहता है 6వ అధ్యాయం యెషయా. तीसरा उससे उनके पर शराब देकर दिखाई दिए। उसके घर पर पंख थे, 2 पंख से वे अपने मुंह को ढांपे थे और 2 से अपने पाँव और 2 से उड़ रहे थे। वे एक दूसरे से पुकार कर कह रहे थे, सेनाओं का यहोवा पवित्र है, सारी पृथ्वी उसके तेज से भरपूर है। और फूंकने वाले के शब्द से देवड़ियों की
नीवे ढोल डुबी और भवन धुएं से भर गया। हालेलुया। హల్లెలూయా. అందుకు పైగా శిరాపులు నిలిచుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచు వారు ఈ మాట వినండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరములతో ప్రతిగానములు చేసింది. హల్లెలూయా. పరలోకములో ఉన్న దేవతలు కూడా, దేవదూతలు కూడా ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు చేసే ఆరాధన ఎలా ఉందంటే, వాళ్ళు దేవుని పొగుడుతూ ఏం చేస్తున్నారంటే ఒకదానితో ఒకటి చెప్పుకుంటున్నారు. హల్లెలూయా అన్న ఒకసారి 3వ వచనం చదవండి. वे एक दूसरे से पुकार వే దూసరే సే ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఏమంటుందంటే పక్కలో ఉన్న దేవదూతను గిల్లి ఏమంటుందంటే, చూడు 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 ఆయన ఎంత పరిశుద్ధుడు, చూడు ఆయన ఎంత గొప్పవాడు, చూడు ఆయన ఎంత నీతిపరుడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాయి? మనం చేస్తామా? పక్కలోడు చప్పట్లు కొట్టకుండా అంటే మనం కూడా ఏం చేస్తాము? సైలెంట్గా. పక్కల వాళ్ళ నోటి నుండి శబ్దం రావట్లేదంటే మనం ఏం చేస్తాము? సైలెంట్గా ఉంటాం. కానీ పరలోకములో కూడా దేవదూతలు ఏం చేస్తున్నట్టే పక్కలో ఉన్న దేవదూతని తట్టి తన రెక్కతో కిల్లి ఏం చేస్తున్నాయంటే, చూడు దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఆయన ఒక్క మాటతోనే సృష్టించాడు, తన చేతులతో మనుషులను చేశాడు, తన వాక్కు ద్వారా చూడు మనం కూడా నిర్మించబడ్డాం ఇంత చక్కగా అని దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. అది ఆరాధన. ఒకరితో ఒకరు చెప్పుకొని ఆరాధించడం. నీ గురించి నేను, నా గురించి నువ్వు చెప్పుకోవడం కాదు. దేవుని గురించి మనం మాట్లాడుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత పరిశుద్ధుడు, దేవుడు చేసిన మేలులు మన జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి అని దేవుణ్ణి ఆరాధించాలి. ఇక దేవదూత చేసే పని ఏంటంటే ప్రతిగానాలు. అంటే ఒక దేవదూత పాట పాడుతుండే పక్క దేవదూత మౌనం ఉందని కాదు. నేను పాడుతున్నానా, నీకంటే ఎక్కువగా నేను పాడతాను. నేను స్తుతిస్తున్నానా, నాకంటే ఎక్కువగా నీవు స్తుతిస్తావు. అంటే ప్రతిగానము. నేను ఒక పాట పాడుతుంటే అది ఇంకొక పాట పాడాలి ఖచ్చితంగా. కానీ ఈ లోకంలో అటువంటి ఆరాధన దేవునికి ఈ రోజుల్లో ఎవరు ఇవ్వట్లేదు. అందరు ఇచ్చేదాళ్ళు ఏంటంటే తెలుసా? కృతజ్ఞతే. అందరు ఇచ్చేది కృతజ్ఞతే. దేవా మమ్మల్ని బ్రతికించిన స్తోత్రం అని ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. కానీ దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన దేవుడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఆయననే దేవుడు కాబట్టి ఆయనని ఆరాధించాలి. హల్లెలూయా. ఆయనను ఎలా ఆరాధించాలి అంటే పరిశుద్ధ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ. మనం ఆరాధన చేసేటప్పుడు మన హృదయంలో ఇంకొక ఆలోచన ఉండకూడదు. మనం ఆయన స్తుతించేటప్పుడు మన దృష్టి ఇంకొక తట్టు వెళ్ళకూడదు. అందుకే దేవదూతలు ఏం చేస్తుందంటే దేవదూత దేవుని స్తుతిస్తుంటే ఒక దేవదూత దిక్కు చూస్తుంది అనుకోని పక్కన ఉన్న దేవదూత మౌనంగా అనుకున్నావు, చూడు ఆయన ఎంత గొప్పవాడు, ఆరాధించాను ఆయన ఎంత గొప్పవాడు అని ఆ రీతిగా ఒకరికి ఒకటి ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి ఆరాధన దేవునికి ఇష్టమైనది. ఇటువంటి ఆరాధన దేవునికి కావాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 11 వరకు. 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత భవిష్యత్ వర్తమానములలో 3 ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని
ఆ జీవులు కీర్తించుచుండగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 జీవులు అంటే 4 దూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, దేవుణ్ణి గణపరుస్తున్నాయి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అటువంటి సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, అవి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొంద హరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. హల్లెలూయా. అన్న 4వ అధ్యాయం లాస్ట్ వచనం ఒకసారి 11. हे हमारे प्रभु और परमेश्वर, तू ही महिमा और आदर और समझ के योग्य, क्योंकि तू ही ने सब वस्तु तुझी और वे तेरे ही इच्छा से थी और तुझी हुई. हालेलुया. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలు, వీళ్ళు 4 జీవులు దేవుని స్తుతిస్తూ ఉంటే 24 పెద్దలు, పరలోకంలో 24 మంది పెద్దలు వాళ్ళ సింహాసనాల నుండి దిగి, హల్లెలూయా, వాళ్ళు ఉన్న స్థానంలో నుండి దిగి వచ్చి ఏం చేస్తున్నారంటే ఆ జీవులు దేవుని స్తుతిస్తున్నాయి, ఆ జీవులు దేవుని మహిమపరుస్తున్నాయి. ఈ 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారంటే సింహాసనాల మీద నుండి కిందికి వచ్చి దేవుని ఎదుట సాష్టాంగపడి. చూడండి ప్రేమ దేవుని ద్వారా ఆ 24 మంది పెద్దల తలల మీద ఏమున్నాయంట? ముకుట్ ఏమంటారు? ముకుట్, కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలను తీసి ఏం చేస్తారంటే ఎవరి ఎదుట పారేస్తున్నారు? దేవుని. ఈ 4 జీవులు దేవుని ఆరాధిస్తుంటే ఆ 4తో కలిసి వీళ్ళు కూడా ఏకీభవిస్తూ 11వ వచనంలో రాయబడిన మాట, దేవా నీవు సృష్టికర్తవు, ఈ సృష్టిని సృష్టించిన వాడవు నీవే, ఈ సృష్టి నీ వల్లనే కలిగింది అని చెప్తూ నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి, నీకే కృతజ్ఞత అని చెప్తూ ఏం చేస్తున్నారంటే తమ తలల మీద ఉన్న ఆ కిరీటాన్ని తీసి దేవుని పాదాల దగ్గర వేస్తున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం కనుక చూసుకుంటే కిరీటము అంటే దేనికి సాదృశ్యం చెప్పండి? కిరీటము అంటే అధికారానికి సాదృశ్యం. ఆ కిరీటం, ఇప్పుడు ఒక రాజ్యం ఉందనుకోండి, ఆ రాజ్యంలో కిరీటం ఎవరికి ఇస్తారు? రాజుకి ఇస్తారు. మంత్రి ఉన్నాడు, మంత్రికి ఇయ్యారు. కిరీటము ఒక అధికారాన్ని సూచిస్తుంది, కిరీటము ఒక ఉన్నతమైన స్థానాన్ని సూచిస్తుంది. గుర్తించవచ్చు మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నారంటే తమకున్న కిరీటాలను, తమకున్న సమస్త అధికారాన్ని, తమకున్న హోదాని ఏం చేస్తున్నారంటే దేవుని పాదాల దగ్గర వేస్తున్నారు. ఈరోజు చాలా మంది మందిరాలకు వెళ్తే, చాలా మంది చర్చిలు కనుక చూసుకుంటే డబ్బున్నోనికి ఒక స్థానము, డబ్బు లేనోనికి ఇంకొక స్థానం. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఎవరో మంచి బిజినెస్ మ్యాన్ అనుకోండి, మంచిగా డబ్బు సంపాదించాడు, ఒక ఉన్నతమైన వ్యక్తి అనుకోండి, ఒక ఎమ్మెల్యేని అనుకోండి. ఈరోజు మన మందిరానికి వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? నువ్వు ఎమ్మెల్యే కదా అక్కడనే కూర్చో అంటామా? ఏం చేస్తాం? ఆయన కలిగిన హోదాను బట్టి, ఆయన కలిగిన స్థితిని బట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ అయ్యా అంటామా లేదా? అటువంటి వారు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? తమ కిరీటాలను, తమకున్న అధికారాన్ని, తమకున్న డబ్బు బలాన్ని, తమకున్న ఆలోచన బలాన్ని, తమకున్న తెలివి బలాన్ని, తమకున్న సమస్తాన్ని ఏం చేస్తున్నారంటే దేవుని పాదాల దగ్గర పడిస్తున్నారు. హల్లెలూయా. ఆ 24 మంది పెద్దలు అని రాయబడి ఉంది ఇక్కడ. 24 మంది ఎవరంట? పెద్దలు లేచి సింహాసనాలను వదిలి దేవుని ఎదురుకు వచ్చి తమ అధికారాన్ని దేవుని పాదాలకు పడిస్తున్నారు. ఇది కదా ఆరాధన. ఈ రోజు మనం దేవుని మందిరానికి వచ్చినా కూడా మన ధ్యాస అంతా మన పిల్లల మీదే. ఈ రోజు మనం దేవుని మందిరానికి వచ్చినా కూడా మన ధ్యాస అంతా ఎక్కడుంటది? మన ఇంటి దగ్గరే. ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము మన ఆలోచన మరి ఎక్కడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి క్రిస్టమస్ మాసంలో
చెప్పాలనుకున్నాను, కానీ ఇది సమయం దొరకక చెప్పలేదు. ఇది ఆరాధనకు సరైన పాటగా నాకు ఆలోచన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక స్త్రీ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మూమెంట్లో చర్చిలో పిల్లలందరూ కలిసి క్రిస్మస్ స్కిట్ వేయాలని, డ్రామా వేయాలని నిర్ణయించుకొని వాళ్ళు డ్రామా వేశారు. క్రిస్మస్ మాసంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతల వేషం వేసేవారు దేవదూతలు వేసుకున్నారు. యేసు ప్రభు క్యారెక్టరు, మరియమ్మ క్యారెక్టరు, అదే రీతిగా అన్ని క్యారెక్టర్లు వాళ్ళ రూపాలను వాళ్ళు ఆ రీతిగా డెకరేట్ చేసుకున్నారు. అటువంటి సమయంలో ఒకడు ఏం చేస్తాడంటే సాతాను వేషం వేశాడు. హల్లెలూయా. ఏం వేషం వేశాడు? సాతాను వేషం. సాతాను వేషం వేసిన వీడు చూడండి, మనము క్రిస్మస్కు ముందు 24వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది కదా, ఆ రోజు ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. చూడండి, చాలా మంది పాస్టర్లు సంవత్సరం అంతా ఏదో నిరాశలుగా ఉన్నట్టుగా వాక్యం చెప్తారు, కానీ క్రిస్మస్ 24వ తారీఖు రాగానే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎంతో మంచి మాటలతో ప్రజలు ఎదుటికి వస్తారు. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, పండగ అని రాని వారు కూడా దేవుని మందిరానికి వస్తారని. హల్లెలూయా. క్రిస్మస్ కదా అని చెప్పి చాలా మంది, అయ్యో ఈరోజు యేసుప్రభు పుట్టిన దినం కదా, వాళ్ళు ఎంత చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు అని చాలా మంది వస్తారని చెప్పి ఆ రోజు రాత్రి అంతా పాస్టర్ గారు మంచి వాక్యముతో నిలబడ్డాడు. ఆ డ్రామా వేసిన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఒక వ్యక్తి దేవుని ఆయన ఏదో పని నుండో వర్క్ నుండో వచ్చాడు. ఇప్పుడు 12 అయితే క్రిస్మస్ రోజు మనము అడుగు పెడతాం కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ ఉదయం లేచి వస్తాను రాను అని చెప్పి ఇక్కడ నుండి దేవుని మందిరానికి వెళ్తానని చెప్పి ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు రాత్రి చాలా మంది మంచిగా తయారై వచ్చారు. డ్రామా అయిపోయిన తర్వాత ఒకరొకరు ఏం చేయాలి? ఇలా డ్రామా అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది, ఆల్రెడీ ప్రేయర్ అయిపోయింది. ఒకరొకరు ఎక్కడికి వెళ్ళాలి? దేశాలు తీయడానికి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తూ ఉంటే ఆ దైవ సేవకుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మిగతా విశ్వాసులకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ డ్రామాలో ఉన్న క్యారెక్టర్లన్నీ ఒకటిగా మరియమ్మ వెళ్ళిపోయింది, యేసు వెళ్ళిపోయాడు, యేసు ప్రభు చిన్న పోరాడు వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆఖరిగా ఇప్పుడు సాతాను వేషంలో ఉన్నాడు. సాతాను వేషంలో ఉన్నాడు. గేట్ దగ్గరికి రాగానే ఆ వెనకాల ఉన్న దైవ సేవకుడు అంటున్నాడు, సాతాను అని పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతాను క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఆ దైవ సేవకుడు ఎదుట ప్రార్థన తీసుకుంటుంది. ఏం చేస్తుంది? ఈ డోర్ దగ్గర ఎవరున్నాడు? సాతాను. వీరి తల్లి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా, దైవ సేవకుల దగ్గర ప్రార్థన చేసుకుంటుంది. ఇప్పుడు ఆయన చూడండి, ఇక్కడ ప్రార్థన చేస్తుంటూ అక్కడ ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అనుకోకుండా వాడిని పిలిచాడు. వాని పేరు పెట్టి పిలవలేదు, సాతానా అని పిలిచాడు. పిలవగానే ఇప్పుడు దైవ సేవకు ముందర ఎవరున్నారు? ఆమె ఏమనుకోవాలి? నన్నే చూసి సాతాన అంటున్నాడు అని చెప్పి ఆమె భయపడింది. చూడండి, ఆమె చూడడానికి చాలా ఆకారంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఆ సాతానుడు నిలబడ్డాడు. సాతానాన్ని పిలవగానే వాడు బయటికి వెళ్ళకుండా నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఆ చర్చ అంతా గందరగోళంగా ఏర్పడింది. ఎందుకంటే సాతానుడు అంటే ఇప్పుడు చూడండి, మనము దేవుని మందిరానికి వచ్చినా సరే దయ్యాలంటే మనకు భయం చాలా మందికి ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చినా దయ్యాలంటే పోదు, ఇంకా భయం మనకు. అటువంటి సందర్భంలో దైవ సేవకుని ఎదుట ఉన్న ఈమె భయపడింది. ఏంటంటే డోర్ వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆయన ఒక్కతే కదా, సాతానుడు దేవుని మందిరంలో ఉన్నాడని ఈ దేవుని మందిరంలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు అంటే బయటికి పరిగెత్తడానికి పరుగులు తీస్తుంటే ఇప్పుడు ఆమె సన్నగా లేదు, బాగా ఇలా ఉంది, డోర్లోంచి బయటికి పోవట్లేదు. సాతానుడు ముందర ఉన్నాడు, వెనకాల ఆమె ఉంది. ఇప్పుడు ఆయన మెల్లగా అడుగు పెడుతున్నాడు, పోవట్లేదు అసలు. సాతాను దగ్గర ఈమె వచ్చి మాట్లాడుతుంది. అతను నా కొడుకు అని ఆమెకు తెలియదు. ఆమె వచ్చి ఆయనతో మాట్లాడుతుంది, నన్ను వదిలి నేను దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి అనుకున్నావా?
నేను దేవుణ్ణి ఆరాధించడానికి రాలేదు. ఏమంటుంది తెలుసా? నేను దేవుని స్తుతించడానికి రాలేదు. నేను 10,000 చీర తెచ్చిన ఆ చీర కట్టుకొని చూపించడానికి వచ్చిన. హల్లెలూయా. 10,000 చీర తెచ్చిన కట్టుకున్న ఈ చీరని సంఘములో చూపించడానికి నేను వచ్చిన. నేను యేసుప్రభుని పూజించడానికి రాలేదు అన్నది. అయినా సాతానుడు ఆగలేదు. వాడు వెళ్ళాలని వెళ్తానే ఉన్నాడు. వెనకాల ఇంకా అంటనే ఉంది. ఆఖరికి ఆయన ఒక్క మాట ఏమని తెలుసా? నేను కూడా నీ బిడ్డనే. హల్లెలూయా. నేను కూడా అంటే ఇప్పుడు ఎవరి బిడ్డ ఆమె? అప్పుడు అయినా వాడు ఆగలేదు. ప్రియమైన దేవుని బిడ్డారు, అలాగే వాళ్ళు ఒకరికొకరు ఎత్తా ఉంటే, ఎందుకంటే ఈమె ఈ మాటలు ఆయనతో ఎందుకు మాట్లాడుతుందంటే, ఆయన డోర్కి ఎదురుగా ఉన్నాడు. ఈమె వెళ్ళడానికి స్థలం ఇవ్వట్లేదు ఆయన. అటువంటి సందర్భంలో ఇంకా మాట్లాడుతూ వెళ్తూ ఒక మాట అన్నది ఏమంటే, ఇప్పుడు ఉన్నవాడు నా భర్త కాడు. హల్లెలూయా. మొదటిగా ఏమన్నది? నేను దేవుణ్ణి ఆరాధించడానికి రాలేదు అన్నది. రెండవది ఏమన్నది? నా శరీరం చూపించుకో, నా అందాన్ని చూపించడానికి వచ్చాను అన్నది. మూడవది ఏమన్నది? నేను నీ బిడ్డనే. నేను దేవుని బిడ్డనే కాదు, నీ బిడ్డనే. నాలుగో మాట అంటుంది, ఇప్పుడు ఉన్నవాడు నా భర్త కాదు అనగానే వాడు చల్లైపోయాడు, నిలబడిపోయి వెనక్కి మళ్ళీ తన ముఖానికి ఉన్న సాతాను రూపాన్ని వేశాను, తను పీకి తన తల్లి ముందు నిలబడ్డాడు. అప్పుడు చూడండి, ఆలోచన చేయండి. అటువంటి సన్నివేశం ఒకవేళ మనకు ఎదురైనప్పుడు ఎటువంటి ఆలోచన ఉంటుంది? తన కొడుకు ఏమనుకుంటాడు? అమ్మో, నా తల్లి ఎంత భక్తి పరురాలు అనుకున్నాను, నా తల్లి ఎంతో ప్రార్థన పరురాలు అనుకున్నాను. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఈరోజు కూడా క్రైస్తవ సంఘాలలో ఆరాధించే వారు ఉన్నారు. ఈరోజు కూడా క్రైస్తవ మందిరాల్లో కూడా ఆ రీతిగా నటించేవారు ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలంటే, దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు మనకున్న సమస్త అధికారాన్ని, మనకున్న సమస్త ఆహాన్ని మనం ఏం చేయాలి? వదిలేసుకొని రావాలి. ఈ 24 పెద్దలు వాళ్ళ తలాలపై నుండి కిరీటాలు తీసే అవసరం లేదు. వాళ్ళ తల మీద ఉన్న కిరీటాలు దేవుని యొక్క పడేయడానికి అవసరం లేదు. వాళ్ళు ఏదో ప్రభువా నీకు ఇచ్చిన కిరీటాలు నీవే తీసుకొని పడేయట్లేదు. వాళ్ళు ఒక మర్యాద పూర్వకంగా, ప్రభువా ఇవి మాకున్నాయంటే కేవలం నీవు తప్ప, నీవు లేకుండా మేము ఏమి లేము అని వాళ్ళు ఒక మర్యాద పూర్వకంగా దేవుని సన్మానిస్తూ ఆయన పాదాల దగ్గర పెట్టారు. దేవుని పెట్టారా? మనం కూడా ఆ రీతిగానే దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించేటప్పుడు మనం దేని గురించి ఆలోచించకుండా దేవుడిని దేవుడిగా ఆరాధించాలి. దేవునికి ఏం అవసరము, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు అని జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించాలి. నేను మరొక మాట చెప్తున్నాను, దేవుని మనం ఆరాధించేటప్పుడు ఆయన చేసిన మేలులని, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ప్రభువా నీవు దేవుడు అని నేను ఆరాధిస్తున్నాను, నీవు దేవుడు, మా ఆరాధనకు నీవే యోగ్యుడవు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు ఏమని? ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే, ఆయన మమ్మల్ని ఈ అగ్నిలోనే కాల్వడానికి అప్పగించినా సరే, ఆయననే మాకు దేవుడు. అది ఆరాధన. దేవుని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు మాటలు దానియేలు విషయంలో కానీ, దానియేలు రాజుకు భయపడి తన బొమ్మకు మొక్కాలి. కానీ ఆయన ఏమన్నాడు? ఇంటి శాసనము నాకు సరిపోయింది కాదు, ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఆయన తప్ప వేరొకడు ఆరాధనకు అరుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే దేవుని వాక్యం ప్రకారంగా మనం ఆయనను స్తుతించి ఆరాధించాలి. ఆరాధన అంటే మనం మౌనంగా ఉండకూడదు. మీరు వేరే విషయాల్లో ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఆరాధన దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఆయన స్తుతించేటప్పుడు కానీ, ఆయన మాటలు వినేటప్పుడు కానీ ఎంతో జాగ్రత్త వహించి ఆయనను ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమ దేవుని వల్ల చాలా మంది ఆరాధన చేసినప్పుడు స్వరాలు బయటికి రావు, స్వరాలు తీయరు. వాళ్ళకి చప్పట్లు కొట్టారు, మరి చేతులు వస్తాయో మరి నాకు అర్థం కాదు. ఆరాధన అంటేనే చప్పట్లు అంటే దేవుని వాక్యం మనం చెప్తుంది ఏమని తెలుసా? జయధ్వనులు అంట. నువ్వు చప్పట్లు కొడితే కూడా అదొక ఆరాధన దేవునికి తెలుసా? నువ్వు ఖాళీ చప్పట్లు కొడితేనే దేవునికి ఆరాధనది మనకు తెలియదు. ప్రేమ దేవుని బిడ్డలారా, చప్పట్లు కొట్టకుండా కొంతమంది పీర్లలాగా చక్కగా నిలబడతారు.
అలా ఉండకూడదు. ఇప్పటి నుండి అయినా జ్ఞాపకం చేసుకోండి. దేవుని మందిరంలో ఆరాధించేటప్పుడు ఆత్మతోను సత్యముతోను మనం ఆయన ఆరాధించాలి. మంచి స్వరములతో ఇక్కడ దేవదూతలు, యెషయా గ్రంథంలో దేవదూతలు కానీ ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న 4 జీవులు కానీ ఏం చేస్తున్నాయంటే ప్రతి గానాలు చేస్తున్నాయంట. నేను వాడుతున్నా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, పాడు అని ఒకదానికి ఒకటి గిల్లుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఒకదానికి ఒకటి తడుతున్నాయి. నేను వాడుతున్నా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, నేను చప్పట్లు కొడుతున్నా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అని దేవుణ్ణి ప్రతి గానాలు చేస్తున్నారంట. నేను ఒక్కటి కాదు పాడటం, నువ్వు కూడా పాడాలి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయననే పూజకు అర్హుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు అని దేవుణ్ణి ఆ రీతిగా వాళ్ళు స్తుతిస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్టి ఆరాధన దేవునికి కావాలి. ఇటువంటి ఆరాధన దేవుడు ఆశపడుచున్నాడు. ఏదో ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చాడని ఆయన ఆరాధించడం కాదు. మనకే చిన్న సాయం చేసినా సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏమనంటే ఆయన ఎవరంట, ఇప్పుడు ఆయన ఎవరని మనం ఆరాధించాలంటే ఉన్నవాడు, ఉంటున్నవాడు, ఉండబోయేవాడు. చెప్పానా? ముందు ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, ముందు ఉండబోయేవాడు. ఏమైనా దేవుని బిడ్డగా అందుకని మనం ఆరాధించాలి. మనం పుట్టక మునుపు ఆయననే మనకు దేవుడు, మనం పుట్టిన తర్వాత ఆయననే మనకు దేవుడు, మనం చనిపోయిన తర్వాత కూడా మనకు ఆయననే దేవుడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని ఆరాధించినప్పుడే ఆ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని గారి మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయనను ఎంతగానో మంచి ఒక ఉద్దేశంతో ఆరాధించాలి. ఆయనను మనము ఒక సంపూర్ణమైన మనసుతో ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ 700 మందిలో 2 స్వరాలే వినబడుచున్నాయి. కారణం ఆ 700 మంది తమ అధికారంతో పాడుచున్నారు, తమకున్న హోదాతో పాడుచున్నారు, మేము లోకానికి కనబడాలని పాడుచున్నారు. కానీ 2 మాత్రమే, మేము ఎవరికి కనబడకూడదు, కానీ దేవునికి మాత్రమే కనబడాలి, మమ్మల్ని దేవుడు చూస్తే చాలు అనుకున్నారు. ప్రేమ దేవుని బిడ్డరా, అందుకే వారి స్వరాలు పరలోకంలో వినబడుచున్నాయి. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా ప్రభువా, ఈ ఉన్నతమైన బలమైన శక్తి కలిగిన నామని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జనుడా, మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. ఈరోజు ఆరాధన, కృతజ్ఞత, ప్రార్థన కూర్చిన మాటలు దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయా. దేవదూతలు కలిగిన స్వభావంతో దేవదూతలు నేను ఏ రీతిగా పరిశుద్ధుడు అని ప్రతి గానాలతో నేను స్తుతిస్తూ మైపరుస్తున్నారో దేవా, 4 మంది జీవులు నేను ఏ రీతిగా ఆరాధిస్తున్నారు అయా. 24 పెద్దలు నీ ఎదుటి ఎలాగ సాష్టాంగ పడ్డారు. అటువంటి అనుభవాలు, అటువంటి ఆరాధన, అటువంటి సందర్భం దేవా మా జీవితంలో మీరు దయచేసి నడిపించి మహిమ పొందమని ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట దేవా, శద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవా నిన్ను ఆరాధించడానికి ఇష్టపడ్డారు తప్ప రాజు ఎదుట సాగిలపడడానికి వారు ఇష్టపడలేదు. దానియేలు ప్రభువా, రాజుని మొక్కక నేను సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని ప్రభా ఈ లోకంలో తను అయా నీ ఎదుట ఒప్పుకున్నాడు. యేసయ్యానికి స్తోత్రాలు. సమరయ స్త్రీతో జరిగిన సంభాషణలో అయా, సమరయ ప్రాంతంలో నా తండ్రి మీరు మాట్లాడిన మాటలు మీరు తెలియని దాన్ని ఆలోచిస్తారు అయా. నిజమే, ఈ రోజుల్లో చాలా మంది మీ మందిరాల్లో కూడా ప్రభా తెలియని రీతిగా ఆరాధిస్తున్నాగా దేవా, మీరే వారితో మాట్లాడండి, మహిమ పొందండి. తెలిసిన దాన్ని ఆరాధించే వారు యూదులు అని ప్రభా లేఖనం సెలవిస్తుంది. యేసయ్యానికి వందనాలు. నిన్ను దేవుడిగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, నీవు పరిశుద్ధుడవని నిన్ను ఎరిగి ఆరాధించే భాగ్యాన్ని, నీవు నీతిమంతుడవని ఈ లోకము సృష్టించిన వాడవు నీవే అని, ఈ సృష్టి అంత కలగడానికి నీవే అర్హుడవని, నీవే ప్రధానుడవని, నీ ద్వారానే ఈ సృష్టి ప్రారంభించబడిందని ప్రభా తెలుసుకొని నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేసి నడిపించి మైండుతుంది. నీ కృప మా పట్ల ప్రతినిధించమని, కృప దయచేసి నడిపించి మైండు పొందమని, దీనికి ఆశీర్వదించమని, ఎప్పుడు ఇలా పొందిగిరే గంతమైన ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము నా పరమ తండ్రి.